ఇప్పుడే నేను ఇంటికాడి నుంచి బయలుదేరినా, కువైట్కి బయలుదేరిపోతున్నాను. నా ఫ్లైట్ వచ్చి జజీరా. ఈరోజు తేదీ వచ్చి 6వ తేదీ 7వ నెల 2025. సాయంత్రం టైం 6 గంటలు కావస్తున్నది. ఇప్పుడే రోడ్ పైకి వచ్చినాం మనము. ఇప్పుడే మనము పీలర్కి వచ్చేసినాము. పీలర్ నుంచి ఇది తిరుపతి నేషనల్ హైవే ఎక్కుతా ఉన్నాము. చాలా ఇప్పుడే మనము టీ తాగేదానికి బండి నిలబెట్టినాము టోల్గేట్ కాడ. మొన్న కూడా మా ఫ్రెండ్ మస్తాన్ పోయేటప్పుడు కూడా అదే రోజు ఈడే నిలబెట్టినాము బండి టీ కోసము. ఈరోజు కూడా ఈడే ఆపినాము. నేను ఎయిర్పోర్ట్లో దిగినాను, ఇంకా లోపలికి పోవాలి. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లోపలికి పోతున్నాను. నా ఫ్లైట్ వచ్చి జజీరా. భిన్న పోవాలా, మనకు టైం లేదు. ఇప్పుడే నేను లోపలికి వచ్చేసినాను. లోపలికి వస్తేనే ఇవాళ మనం పోయి లగేజ్ పోయాలా ఈడ కౌంటర్లో. ఈడ జజీరా. ఇంకా మా లగేజ్ వేసుకొని ఎంత ఉండదో తూకం వేసుకొని చూడాలా. 1.5 kg లగేజ్ ఎక్కువ ఉంటే ఇక్కడ 1000 రూపాయలు కట్టాలంట. జజీరా చూడండి, పక్కకు తీసేసినారు. 1.5 kgకే చాలా స్టిక్గా ఉండదు. జజీరాలో 1 కిలో ఎగస్ట్రా ఉన్నా కూడా వీళ్ళు డబ్బులు కట్టమన్నారు. లగేజ్ తీసి పారేసిన నేను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కానీ జజీరాకి కరెక్ట్గా 30 kgలు, ఇది వచ్చి 7 kgలు ఖచ్చితంగా అంతే పెట్టుకోండి. ఎక్కువ పెడితే కానీ డబ్బులు కట్టాలా ఇళ్ళకి. 1 కిలోకి 1.5 కిలోకి వచ్చి. ఇప్పుడే మనకి అంతా చెకప్ గికప్ అంతా అయిపోయింది. ఇప్పుడు పోయి వెయిటింగ్ హాల్లో కూర్చోాలా. ఇంకో 45 నిమిషాల టైం ఉండదు మనకి. మన ఫ్లైట్ వచ్చేది 7వ నెంబరు డోర్ కాడ. 7వ నెంబర్ వచ్చి రైట్ సైడ్లో ఉండదు. రైట్లో పోవాలి మనం. ఇంకా ఇక్కడ నిల్చుకుంటే అదే ముందు ఇలా కొంటుంది లిఫ్ట్, ఎక్సలేటర్ అంటారు దీన్ని. మనం 7వ నెంబర్ కాడికి పోవాలా. ఇంకా ముందర పోవాలా. అది లాస్ట్లో ఉండదు 7వ నెంబరు. ఇప్పుడు మనం 7వ నెంబర్ కౌంటర్ కాడికి వచ్చేసినాము. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది. ఇదే 7వ నెంబర్ కౌంటర్. లోపల ఫ్లైట్లోకి పోతా ఉన్నాం ఇప్పుడు. ఇలా వచ్చి రెడీగా ఉండదు జజీరా. ఓపెన్ చేయలేదు. జజీరా ఫ్లైట్లోకి వచ్చేసినాం మనము.
ఇక్కడ అంత పైన వచ్చి ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడే మనము ఫ్లైట్ లోపలికి వచ్చేసినాము. మనకు విండో సీట్ వచ్చింది. ఈ దగ్గర ప్లేట్ వచ్చి చిన్న ప్లేటు. ఆరు సీట్లు, ఈ పక్క 3, ఆ పక్క 3. విండో సీట్ వచ్చింది మనకి. వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఫ్యూల్ కూడా పట్టేసినారు దీనికి, బండికి, ఫ్లైట్కి. అంత సామాన్లు కూడా వచ్చేసినాయి మన లగేజ్లు. ఇప్పుడే ముందు కదిలింది బండి. రివర్స్ వచ్చేసి టైం వచ్చి 1:55 రాత్రి. 1:40 ఎగరాల్సిన ఫ్లైట్ ఒక 15 నిమిషాలు లేట్ అయింది. తెలుగు మళ్ళీ తెలుగు వస్తుందండి. ఆడేలా ఆమె ఎత్తుపెట్టుకుని నేను తీసుకుంటాను లేనండి, నాకు యూజ్ అవుతాను, నేను తీసుకుంటానండి. రన్ అవుతుంది అప్పుడు. నాకు పని ఇవన్నీ వచ్చి పెట్రోల్ బాగులు, ట్యాంకులు. లేదా 3 ఫ్లైట్లు. జెట్ ఫ్లైట్ ఏదో చిన్నది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడా చాలా చిన్నది ఉండదు ఫ్లైట్ ఇది. రన్వే నెంబర్ 5 నిలబడింది. ఇంజిన్ స్టార్ట్ అయింది.
ఓకే 1 2 3 స్టార్ట్ అయింది. ఎంత టైము 2 గంటల 2 నిమిషాలు ఇండియా టైము. పోతా ఉన్నది స్పీడు. ఇందిరా ఎయిర్వేస్ ఎగిరిపోయింది. అది ఎగిరిపోయింది దేవుని దేవల్ల. ఇదంతా చెన్నై సిటీ. ఏసీ బంద్ చేసేసినాడు. ఇదంతా చెన్నై సిటీ. పైకి వచ్చేసింది ఫ్లైట్. ఇప్పుడు మనం కువైట్లో కూడా ఎంట్రీ అయిపోయాము. ఇదే కువైట్. ఫహద్ దాటుకొని పోతున్నాం. ఇప్పుడే ల్యాండ్ అయింది ఫ్లైట్ సక్సెస్ఫుల్గా. सज्जनों, अभी विमान का अवतरण हुआ है। अपनी और दूसरों की सुरक्षा के लिए कृपया बंधे हुए सीट बेल्ट के साथ बैठे रहें जब तक कि विमान पूरी तरह से ठहर न जाए और सीट बेल्ट का संकेत बंद न हो जाए। कृपया अपने व्यक्तिगत सामानों को सीटों के नीचे या ऊपरी सामान कक्ष से ले लें। किसी నిలిచిపోయింది ఇంకా బండి. అందరూ దిగుతారు ప్యాసింజర్. ఇప్పుడు అందరూ దిగుతూ ఉన్నారు ఫ్లైట్ నుంచి. వెల్కమ్ టు కువైట్. మనం బస్సు లోపలికి వచ్చినాము. జనాలు ఈ బస్సులో నిండిపోయినారు. ఇక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటుంది బస్సు. మనం వచ్చి అడిగి పోయి డ్రాప్ చేస్తుంది. మనం వచ్చేసినాము లోపలికి. ఇటా
సక్సెస్ఫుల్గా మన లగేజ్ బయటికి వచ్చేసింది. ఏం చెకప్ చేయలేదు, తీయలేదు సామాన్లు. సక్సెస్ఫుల్గా నా లగేజ్ కూడా వచ్చేసింది. ఏం చెకింగ్ అంత చేయలేదు, నా లగేజ్ పూర్తిగా వచ్చేసింది. ఇంకా ఇక్కడి నుంచి మనం బయటికి పోవాలా. బయటికి పోతే మా ఫ్రెండ్ మొత్తం వస్తా అన్నాడు. ఈడ ఉంటుంది ఇంకోటి, ఈడ మెయిన్. ఓకే పానా ముందుకు మనం బయటికి కూడా వచ్చేసాము. మా ఫ్రెండ్ వచ్చినాడు, మస్తాను పిలుచుకొని వచ్చినాడు హైదరాబాద్ నుంచి. ఇంకా మనము ఇక్కడ 4:30కి వచ్చి పిలుచుకొని వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ బంగాళీ హోటల్ కూడా వచ్చినాము నేను మస్తాను. ఇంకా టిఫిన్ చేసి టీ తాగేసి పోయి ఇంకా నిద్రపోవాలా. ఇది సువేక్ మంతకా. ఈ హోటల్ అంటే మనకి ఫేమస్ హోటల్. ఇది బెంగాలీ, ఇది బంగ్లాదేశ్ వాళ్ళది. ఇప్పుడే పాయా చెప్పినాము, రొట్టె చెప్పినాము, తింటా ఉన్నాము. తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతాను నేను. ఇప్పుడే మనము టిఫిన్ చేసి కాఫీ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరినా. ఇంకా ఒక 5 నిమిషాల్లో ఇంటికాడ ఉంటా. సువేక్ నుంచి షామి ఆగిపోతా ఉంటా. ఇది 80 నెంబర్ రోడ్ ఎక్కితే 5 నిమిషాలు కూడా అవసరం లేదు. ఇప్పుడే ఫుల్గా తినేసిన రొట్టెలు. ఇంకా పోయి పండుకుంటే మధ్యాహ్నం లేస్తా 2కో 3కో. హ్యాపీగా మనం కువైట్లోకి వచ్చేసినాము. ఏం ఇబ్బంది లేకుండా. అంతా మా లగేజ్ కూడా ఫ్రీగా వచ్చేసింది. కొంచెం వేడిగా ఉన్నది కువైట్లో టెంపరేచర్. ఇప్పుడు 17 కావస్తుంటుంది టైము. ఇప్పుడే 35 డిగ్రీలు ఉన్నది. ఎండ నుంచి ఎంత ఎండాకాలం, ఇది ఎండాకాలము ఎక్కువ. వీడికి సువేక్ మంతకా అయిపోయింది.
ఇంకా ఎదురుగా ఉండేది రైట్ సైడ్లో వచ్చి కైఫాను. అది కైఫాన్ దాటుకుంటేనే సామియా, సామియా దాటుకుంటేనే మాలియా. ఇక్కడ అవుపోయాడే బిల్డింగ్లే మాలియా. కొంచెం మట్టి వచ్చినట్టు ఉండదు, క్లైమేట్ చూస్తూ ఉంటే దుమ్ము దుమ్ముగా ఉండదు. వీడికి కైఫాన్ అయిపోయింది, ఎదురుకుండేది సామియా. ఇది ఎంత సామియా ఇప్పుడు. ఇది సామియా, ఇది మాలియా. ఓకే బాయ్. చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.